అదే జారత్వం. దీని నుండి బయటపడితే బ్రతుకుంటుంది. బ్రతుకుంటుంది. దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయకపోతే బలి ఉంటుంది. బలైపోతారు, అంతే. బలైపోతారు. జర్రన జారి నరకంలో పడిపోతారు. అదేంటండి, ఇది 2వ భాగము. 3వ భాగము వచ్చే ఆదివారం చెప్తా. ఎందుకంటే బుధవారం రారు, మీరు మహాభక్తులు కదా, రారు. రూపాయి ఖర్చు పెట్టిన దౌర్భాగ్యులు మీరు. ఎటువంటి వెల చెల్లియకుండా పరలోకం కొట్టేయాలనుకుంటున్నారు మీరు. 10 కిలోమీటర్ల అవతల ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు వేషధారణ అంట. వాళ్ళేరా దేవుని పని చేస్తుంది. వాళ్ళందరూ పోయారు. మనం భక్తులము, మనం మహాజ్ఞానానికి వారసులము, మనం వేడే ఉన్నాం. కానీ ఎవరినైతే భక్తిహీనులు అనుకుంటున్నామో, ఎవరినైతే భ్రష్టులు అనుకుంటున్నామో, వాళ్ళే మనకంటే ముందు పోయి కష్టాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లల్ని ఆదుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాలి. ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు, ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయమంటే ₹1 నా ఫోన్లోకి రాలా, నా అకౌంట్లోకి రాలా. అదే మీకు ఏదన్నా వస్తే అబ్బో 1000 వస్తాయి, లక్షలు వస్తాయి బయటికి. వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కదా, వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన మన సహోదరులు కదా, దేవుని జ్ఞానం ఎరిగిన వాళ్ళు కాదు, దేవుని పనిలో ఉన్నోళ్ళు కాదా. నువ్వు ఎవరెవరినైతే పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నావు, వాళ్ళందరూ పోయి పని చేస్తున్నారు అక్కడ. నా అంత పనిమంతురాలు లేదు, నా అంత పనివాడు లేడు, నా అంత త్యాగమూర్తి లేడు అనుకుంటున్నటువంటి నువ్వు చతికిల పడి కూర్చున్నావు, సిగ్గు శరం లేకుండా. నీకు రావు, నీకు మనసు రాదు, చేయటానికి నీకు మనసు లేదు. నీకు ఆపద వచ్చినప్పుడు నీకు సహాయం చేయటానికి దేవునికి కూడా మనసు రాదు. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన కామెడీ చేస్తాడు, నవ్వుతాడు. అనిగిందా, తిక్క అనిగిందా, కొలిచావుగా కొలత, అదే కొలపడుతుంది. ఇతరులు ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావో ముందు అది నువ్వు వాళ్ళకి చెయ్యి. ఇది యేసు మాట. నువ్వు ఇస్తేనే కదా రేపు నీకేదైనా ఆపద వస్తే ఆయన ఇచ్చేది. కానీ నన్ను యేసుకుమారు సుశీలరావు వచ్చారు, వచ్చి వాళ్ళు శక్తి కొలది ఇవ్వాల్సింది ఇచ్చారు. మా అమ్మ అండి, చూడండి, మా అమ్మ కొత్త బట్టలు తెచ్చిందండి వాళ్ళకి ఇయటానికి. కొత్త బట్టలు ఎవరో కుట్టించుకోమని ఇస్తే కుట్టించుకోకుండా అవి తీసుకొచ్చింది, ఇవి పంపించేయాలి. ఇప్పుడు ఆరాధన అయిపోగానే అవన్నీ కాలేజీకి వెళ్తాయి, కాలేజీ నుంచి మంగళగిరికి వెళ్తాయి, మంగళగిరి నుంచి రేపు పగలు 10 గంటలకి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ జరుగుతాయి. అర్థమైందండి. కనుక ఇతని శక్తి కొలది ఇతను, అతని శక్తి కొలది అతను, మా అమ్మ శక్తి కొలది మా అమ్మ, మా శక్తి కొలది మేము చేస్తాం. ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. అది ఆమెన్ అనే వరకే టైం. ఆమెన్ అనగానే జరిగిపోవాలి. అర్థమైందండి. మీకు మీరుగా కాలేజీకి వెళ్ళడానికి లేదు, ఏదైనా రీసెర్చ్ సెంటర్ నుంచి వెళ్ళాలా. రీసెర్చ్ సెంటర్కి తెలియకుండా ఎవరు ఏది చేయడానికి వీల్లేదు. అలా జరిగినట్టు తెలిస్తే మాత్రం ఊరుకునేది లేదు, సభ్యత్వం రద్దు చేసేస్తా. అర్థమైందండి. క్రమం, అది క్రమం.
ఓకే పక్కకి పేరు రాసుకో. ఓకే, లేచి నిలబడండి.